అందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్ మిత్రులు, శ్రేయోభిలాషులు అందరికీ కూడా హృదయపూర్వక సంక్రాంతి శుభాకాంక్షలు. వెల్కమ్ టు సాక్షి టుడే. ఈరోజు వార్తలను విశ్లేషిస్తే, మళ్లీ రిజిస్ట్రేషన్ల బాధుడు, వచ్చే నెల నుంచి పెంపునకు సన్నాహకాలు, 11 నెలల్లో రెండోసారి స్థిరాస్తి మార్కెట్ విలువల సవరణపై కసరత్తు, గత ఫిబ్రవరిలోనే 50% పెంచిన ప్రభుత్వం, దీంతో ఆస్తుల క్రయ విక్రయాల సమయంలో ప్రజలు లబోదిబో. ఇదేమీ పట్టకుండా మళ్లీ 3,000 కోట్లకు పైగా ఆదాయమే లక్ష్యంగా చర్యలు, అన్ని సబ్ రిజిస్టార్ కార్యాలయ పరిధిలో విలువల సవరణ, ప్రతిపాదనలు పంపాలని జాయింట్ సబ్ రిజిస్టార్లకు ఆదేశాలు, భూముల క్లాసిఫికేషన్ మార్చే ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచనలు, విలువలు సవరణ అత్యవసరమని చెప్తూ సబ్ రిజిస్టార్ల సెలవులు కూడా రద్దు. వాస్తవానికి చంద్రబాబు పాలనలో రాష్ట్రంలో మందగించిన అభివృద్ధి, రియల్ ఎస్టేట్ పడిపోయి రిజిస్ట్రేషన్ శాఖకు భారీగా తగ్గిన ఆదాయం, ప్రజలపై ఛార్జీల బాధ్యతతో ఆ నష్టాన్ని భర్తీ చేసే ప్రయత్నం. వైఎస్ జగన్ సీఎంగా ఉండగా ఏటా 10,000 కోట్ల రిజిస్ట్రేషన్ ఆదాయం, చంద్రబాబు వచ్చాక 8,000 కోట్లకు పడిపోయిన వైనం. గత ఏడాది ఛార్జీలను ఏకంగా 50% పెంచడంతో ఈ మాత్రం ఏదైతే రాబడి. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాకముందు బాధుడే బాధుడు అన్నాడు, గుద్ది బాధుడు అన్నాడు. కానీ ఈరోజు ప్రతిరోజు వార్తలు చూస్తుంటే ఏదో రకంగా సెస్సుల రూపంలో లాటరీలు తీసుకొచ్చి, ఆన్లైన్ గేమింగ్లు, ఆన్లైన్ బెట్టింగ్లు, ఆఖరికి నిన్న జిఎస్టీ సవరించినటువంటి 10% సెస్సు, టోల్ గేట్ల మీద ఇంకా పెంచుకోవడం, పెట్రోల్ మీద సెస్సు, డీజిల్ మీద సెస్సు, రిజిస్ట్రేషన్ల శాఖల మీద సెస్సు, ఈరోజు ఆఖరికి రిజిస్ట్రేషన్లు మళ్ళీ 50% పెంచి మళ్ళీ పెంచాలి. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో కంటే 50% రిజిస్ట్రేషన్ ఛార్జీలు వీళ్ళు వచ్చిన తర్వాత గత ఫిబ్రవరిలో పెంచారు. మళ్ళీ పెంచడానికి ముందుకు వస్తూ ఉన్నారు. ఒకవైపు రియల్ ఎస్టేట్ రంగం మందగించి అధోగతి పాలైపోయింది. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉండగా ఏడాదికి 10,000 కోట్ల రూపాయల రిజిస్ట్రేషన్ల ఆదాయం వచ్చేది. వీళ్ళు 50% పెంచినా సరే గత ఏడాది వచ్చింది 8,000 కోట్లే. అంటే ఎంతలా పడిపోయింది రిజిస్ట్రేషన్ల ఆదాయం? రాష్ట్రంలో ఏదైతే రియల్ ఎస్టేట్ వ్యాపారం అనేది ఎంతలా అధపాతాలానికి పడిపోయిందని అదొక ఏదైతే తార్కాణం. మళ్ళీ ఈరోజు ఆ పెంచినటువంటి రిజిస్ట్రేషన్లో మళ్ళీ బాధుడే బాధుడు, బాధుడి మీద బాధుడు, బాధుడి మీద బాధుడు అన్నట్టు అయిపోయింది పరిస్థితి. ఇంత దుర్మార్గంగా ప్రజల ముక్కు పిండి వసూలు చేసేటువంటి చంద్రబాబు నాయుడు గారి సర్కార్కి ఒక్క రోజైనా సరే అధికారంలో ఉండే అర్హత ఉందా అని చెప్పేసి అడుగుతా ఉన్నాం మేము. చంద్రబాబు నాయుడు గారి సర్కార్ అమరావతి పేరుతో చేసేటువంటి దోపిడీకి, ధన యజ్ఞానికి పరాకాష్టే ఇంకొక వార్త వచ్చింది. కొరుకుడు పడని రేటు, సర్కారు ఖజానాకి వేటు. ఐఏఎస్ అధికారుల బంగ్లాల నిర్మాణ పనుల్లో అడుగడుగున అవినీతి. రాయపూడి వద్ద 30.47 ఎకరాల్లో G+1 పద్ధతిలో 115 బంగ్లాల నిర్మాణం. 2018 ఫిబ్రవరి 19న 246.09 కోట్లకి కేఎంవి ప్రాజెక్ట్స్కి అప్పగించిన సిఆర్డీఏ. 2019 నాటికే 61.4 కోట్ల మేర పనులు పూర్తి, 184.69 కోట్ల మేర మిగిలిన పనులు. పెద్దల జోక్యంతో ఈ పనులు ఏకంగా 429.23 కోట్లకి, అంటే 184 కోట్ల రూపాయలకు విలువైనటువంటి పనుల్ని నేరుగా 429 కోట్లకు పెంచారంట. అంటే ఎన్ని రెట్లు పెరిగింది? డబుల్ కన్నా కూడా ఎక్కువ వేసి కేఎంబి ప్రాజెక్ట్స్ అనే సంస్థకి ఇచ్చేస్తే తద్వారా 244.54 కోట్ల రూపాయలు అదనంగా కాంట్రాక్టర్లకు దోచిపెడతా ఉన్నారు, ప్రభుత్వ ఖజానాకి గండి పెడతా ఉన్నారు. ఒకవైపు అమరావతి పేరుతో 1,000 కోట్ల రూపాయలు డబ్బు తీసుకొచ్చి ప్రజల నెత్తిన గుదిబండ బాత్తా ఉన్నారు. వాటిని ఎక్సెస్ రేట్లకు ఇచ్చి ఈ కేఎంవి ప్రాజెక్ట్స్ అనే దానికి 240 కోట్ల రూపాయల అదనపు లబ్ధి చేకూర్చడం ద్వారా 240 కోట్లలో చంద్రబాబు నాయుడు గారు కరకట్ట ఇంటికి వచ్చేటువంటి వాటా ఎంత? ఆ వాటాలో పావలా వాటా పవన్ కళ్యాణ్ గారికి వెళ్ళేది ఎంత? ఇది ఎంత దుర్మార్గం అంటే, తాజాగా మళ్ళీ అది కూడా సరిపోదు అన్నట్టుగా ఇంకా ఎంత దుర్మార్గం అంటే 244 కోట్లు దోచిపెట్టడమే కాకుండా సీనరేజీ, జిఎస్టీ వంటి పన్నుల రూపంలో కాంట్రాక్టర్కి 86.79 కోట్లు రీఎంబర్స్మెంట్ అంటే మళ్ళీ అంటే 240 ఒక 80 దాదాపుగా 320 కోట్లు. ఇక తాజాగా అది కూడా సరిపోదన్నట్టు మరి అదనపు హంగులంటూ మరో 109.52 కోట్లతో టెండర్ పిలవడానికి అనుమతి. ఇవి కూడా కాకుండా మొత్తంగా 686.94 కోట్లకి కాంట్రాక్ట్ అంచనా వ్యయం జరిగిందంటే దాదాపుగా చదరపు అడుగు 13,000 రూపాయలు వ్యయం అవుతా ఉంది వీళ్ళు ఇచ్చిన దాని ప్రకారం. మరి పెద్ద నగరాల్లో చదరపు అడుగులు అంటే ఒక బంగ్లా ఖరీదు 5.97 కోట్ల రూపాయలు కేవలం కన్స్ట్రక్షన్ కాస్ట్ అవుతా ఉంది. కానీ వేరే చోట్ల ఎంత అవుతుంది? 3 కోట్లు కూడా కావట్లేదు. వేరే నగరాల్లో 3 కోట్లు కూడా కావట్లేదు. కానీ ఇక్కడ మాత్రం 6 కోట్లు అవుతా ఉంది. ఓన్లీ కన్స్ట్రక్షన్ కాస్ట్ గురించి మాట్లాడుతున్నాం మనం. 13,000 రూపాయలు స్క్వేర్ ఫీట్ కంటే ఎక్కడైనా ఉందా? 13,000 రూపాయల స్క్వేర్ ఫీట్ 5,000 పెడితే అత్యాధునిక హంగులతో కట్టాల్సినటువంటి భవనాలను ఈరోజు 13,000 ఖర్చు పెడుతున్నారంటే ఎంత దోపిడీ ఉంది మధ్యలో?
8,000 రూపాయలు స్క్వేర్ ఫీట్కి దోపిడీ చేస్తూ ఉన్నారంటే ఇది ఎంత దుర్మార్గపు దోపిడీ ప్రభుత్వం. అప్పులు తీసుకొచ్చి గుదిబండ పెడుతూ కమిషన్ల రూపంలో జోబులకు లాక్కుంటూ ఇక్కడ ఎక్సెస్ రేట్లేసి కట్టబెట్టి అటు నుంచి కమిషన్ రూపంలో దాచుకుంటుందంటే ఇది నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాట్లాడితే అమరావతికి వ్యతిరేకం అంటారు, కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అమరావతికి కదా వ్యతిరేకం. ఇలాంటి దోపిడీకి, ఇలాంటి దౌర్జన్యానికి, ఇలాంటి అవినీతికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం. సంక్రాంతి అనగానే పల్లెల్లో మనకు గుర్తొచ్చే అంశం ఏంటంటే రైతు సుఖ సంతోషాలతో, అదేవిధంగా సిరి సంపదలతో, భోగభాగ్యాలతో వర్ధిల్లే దాన్ని, ఆ పండుగను చేసుకునే పండుగను సంక్రాంతి అంటారు. ఎందుకంటే పంట కోతకాలం పూర్తయిపోయి పంట మొత్తం ఇంటికి చేర్చుకుని సుఖ సంతోషాలతో చేసుకునే పాడి, అదేవిధంగా పంట, వీటి రెండింటికి కలగలికే ఈ సంక్రాంతి పండుగ అని చెప్పి మనందరం కూడా మాట్లాడుకుంటూ ఉంటాం. కానీ నేడు రాష్ట్రంలో ఆ పరిస్థితి ఉందా? రైతు సిరి సంతోషాలతో ఉన్నాడా అనడానికి పరాకాష్ట ఈ వార్త ఏంటంటే రైతు ఇంట కానరాని సంక్రాంతి ఊరు ఉసూరు. రైతు అంటే ఎక్కడా కూడా సంక్రాంతి కానరాట్లా, ఊరు మాత్రం ఉసూరుమంటా ఉంది. దానికి ఉదాహరణ ఏడాదిన్నరలో 300 మందికి పైగా రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. కేవలం కారణం ఈ 2 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారి సర్కార్ రైతన్నకు పొడిచినటువంటి వెన్నుపోటు. అది రైతు భరోసా కేంద్రాలు నిర్వీర్యం చేశారు, అదేవిధంగా రైతు భరోసా పథకాన్ని నిర్వీర్యం చేశారు. ఇంకా చూసుకుంటే విత్తనం దగ్గర నుంచి విక్రయం వరకు అన్నిట అవినీతి, దళారీ వ్యవస్థ. నాణ్యమైన విత్తనాలు లేవు, నాణ్యమైన ఎరువులు లేవు, నాణ్యమైన పురుగు మందులు లేవు. ఒకవైపు దళారీ వ్యవస్థను తీసుకొచ్చే మద్దతు ధర లేక రైతన్న నడ్డి విరిగిపోయేలా చేశారు. ప్రకృతి విపరీతతో మొన్న మోంతా తుఫాన్ వచ్చేసి 3 నెలలు అయిపోయింది. ఈ రోజుటి వరకు ప్రభుత్వం నుంచి అందిన సాయం ఎంతరా అంటే చిల్లి గవ్వ కూడా సాయం అందల. ఇంత దుర్మార్గంగా ఈ ప్రభుత్వం నడుస్తూ ఉంటే నిజంగా రైతన్న అనేవాడు అల్లో లక్ష్మణ అనే పరిస్థితి. ఈరోజు ఏ ఒక్క పంటకి మద్దతు ధర రాల. అందరూ రైతన్న అనేవాడు అప్పుల ఊబిలో కూరుకుపోయాడు. ఇక సంక్రాంతి ఎక్కడ? సంక్రాంతి సంబరాలు ఎక్కడ? ఈ ప్రభుత్వానికి రైతు మీద ఉన్నటువంటి చిత్తశుద్ధి ఏంటి అనేది వీటన్నిటిని చూస్తే అర్థమైంది. ఇన్పుట్ సబ్సిడీ లేదు, ఈ క్రాపింగ్ లేదు, రైతు భరోసా లేదు, ఆఖరికి యూరియా ఇచ్చే దిక్కు లేదు, మద్దతు ధర లేదు. రైతన్న నడ్డి విరిగిపోయి 350 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారంటే ఈ ప్రభుత్వానికి రైతు మీద ఉన్నటువంటి చిత్తశుద్ధి ఏంది అనేది ఇది ఒక నిదర్శనం. థ్యాంక్ యూ.